హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా ఫైన్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజొచ్చి ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అది స్నాక్‌గా అయినా తీసుకోవచ్చు, బ్రేక్‌ఫాస్ట్ కిందైనా తీసుకోవచ్చనమాట. సో, పిల్లలకైనా, పెద్దలకైనా శాండ్‌విచ్ అంటే చాలా ఇష్టం ఉంటది గదా! దాన్ని హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీ ముందుకు తీసుకొచ్చా అనమాట. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ నౌ. ఫస్ట్ ఏంటంటే ఒక పావు కిలో చికెన్ అనేది తీసుకోవాలి. మినిమమ్ ఒక పావు కిలో. ఇంకా మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్‌ని బట్టి. సో, ఒక 1 ½ గ్లాస్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది ఒక గిన్నెలో పోసేసుకొని ఎసరు పెట్టుకోవాలనమాట. సో, అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు, తర్వాత ఒక ఇలాచీ, తర్వాత నేను కరివేపాకు డ్రైగా పెడుతున్నాను కదా ఈ మధ్య. సో, అది. మీ దగ్గర ఫ్రెష్‌గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇంకా పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నేను ఈ మధ్య పుదీనాను కూడా డ్రైగా పెట్టేసుకుంటున్నాననమాట. సో, అది కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. సో, తర్వాతేంటంటే మనం చికెన్ పీసెస్‌ని మాక్సిమం ఏమంటారంటే బోన్స్ లేకుండా ఉన్నది తీసుకుంటే బావుంటదనమాట. సో, బోన్స్ ఉన్నా నో ప్రాబ్లమ్. మనం తర్వాత స్కిన్ అదేంటి చికెన్ ఉడికిన తర్వాత ముక్కలన్నీ కూడా చిన్న చిన్నవి చేసేసుకొని బోన్స్ అనేవి పక్కన పెట్టేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చికెన్ ముక్కలు గూడా వేసేసుకున్నాం గదా! కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. సో, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఫ్రెష్‌గా ఉన్న మింట్ ఉంటే వేసుకోవచ్చు. నేనేంటంటే డ్రై చేసి పెట్టేసుకుంటున్నాను. సో, అది కూడా యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలనమాట. దాదాపు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనం పోసుకున్న వాటర్ వచ్చి ఒక 50% వరకు బాగా ఆవిరైపోవాలనమాట. సో, అలా మనం బాయిల్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసారు గదా! మొత్తం చికెన్ అంతా ఉడికి చక్కగా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని ఉంటది. సో, మీరు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకుంటాం గాబట్టి అప్పుడు వేసుకుందామని నేను ఇంకిక్కడ పసుపేమి యాడ్ చేయలేదు. ఇంక మనకక్కడ చికెన్ స్టాక్ మిగిలింది గదా! దాన్ని మనం చికెన్ సూప్ లాగా గూడా చేసుకోవచ్చనమాట. కొంచెం వాటర్ అవన్నీ యాడ్ చేసుకొని. సో, ఈ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవచ్చు. లేకపోతే చేత్తో అయినా అలా తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ జింజర్, గార్లిక్ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే సన్నగా తురిమేసుకొని కూడా వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఒక ఆనియన్, కొంచెం మీడియం సైజ్ ఆనియన్ ఉంటది కదా! అది చిన్న ముక్కలుగా చేసేసుకొని, పచ్చిమిర్చి పిల్లలకి కాబట్టి ఎక్కువ లైక్ చేయరు. కారం గూడా ఉంటది కాబట్టి, ఒక్క పచ్చిమిర్చిలో సగం అనమాట. అంటే సగం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్ ఫాస్ట్‌గా వేగుతది గదా! సో, అందుకని జెప్పి. ఇందులో మీకింకా వెజిటబుల్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ చికెన్ ఫ్లేవర్ డామినేట్ చెయ్యదు గదా! వెజిటబుల్స్ యాడ్ చేస్తే. అందుకని జెప్పి ఓన్లీ చికెనే తోటే చూపిస్తున్నా అనమాట. ఇక్కడేంటంటే ఇంకా టమాటో అండ్ కొరియాండర్ లీవ్స్ సన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకున్నాము. తర్వాత టర్మరిక్ కొంచెం. ఇవన్నీ కూడా టాస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. శాండ్‌విచ్ అంటే కొంచెం ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా హాఫ్ కుక్ అయ్యుంటేనే బావుంటదనమాట. సో, చికెన్ మాత్రం కొంచెం కంప్లీట్‌గా ఆ వాసన అది పోవాలి కదా చికెన్‌కి. సో, అందుకని చెప్పి మనం దాన్ని బాయిల్ చేసేసుకోవాలి చక్కగా. సో, ఇక్కడ చూసారు కదా! ఒక 2 మినిట్స్ కన్నా కూడా తక్కువ టైంలోనే మూత పెట్టేసుకొని జస్ట్ ఆవిరి వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడేంటంటే ఇలా సన్నగా పీసెస్ లాగా చేసుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని, ఇందులో కొంచెం కారము, ఇంకొంచెం గరం మసాలా మీ పిల్లలు కొంచెం యాక్సెప్ట్ చేయగలిగితే వేసుకోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళకి చేసుకున్నట్లయితే కారం అండ్ గరం మసాలా మనం తినే క్వాంటిటీని బట్టి అంటే మనం తినే లెవెల్‌ని బట్టి వేసేసుకోవచ్చనమాట. సో, ఇక్కడేంటంటే హెల్తీగా అని చెప్పాను గదా! ఇక్కడ కొంచెం ఆ పీసెస్ ఇవన్నీ కూడా విడివిడిగా విడిపోతూ ఉంటాయి మనకు మొత్తం రెడీ అయిన తర్వాత. సో, దానికోసం కొంచెం బైండింగ్ రావడం కోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము కొంచెం కొబ్బరి పాలనేవి గూడా యాడ్ చేసుకుంటున్నామనమాట. సో, మీకు నచ్చితే అవైలబిలిటీ ఉంటే కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ మిల్క్ ఉంటది గదా! అదైనా ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అది కూడా అవసరం లేదు అంటే కొంచెం పెరుగు. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది కూడా వేసేసుకుంటే మనకు ఏంటంటే, ఆ ముక్కలు, ఆ కర్రీ అంతా విడివిడిగా పోకుండా కొంచెం బైండింగ్ ఉంటదనమాట. సో, శాండ్‌విచ్‌లో నుంచి మనకు ఊడి పడిపోకుండా స్టిక్ అవుతదనమాట. సో, అందుకని జెప్పి ఈ కొబ్బరి పాలనేవి నేను యూజ్ చేస్తున్నాను. సో, ఇదేంటంటే నేను ఆ రోజు ఇంట్లో కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టుంటే అవి తీసేసి కొంచెం కొబ్బరి పాలు తీసాననమాట. దాంతోటి బనానా మిల్క్ షేక్ చేశాను సైడ్‌గా.
తర్వాత శాండ్విచ్. ఇక్కడ చూసారు కదా, పాలు కూడా కొంచెం బాగా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకొని, ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ ఉంటే మీరు వాడండి ఫ్రెండ్స్. సో నాకు ఆ రోజు దొరకలేదు, ఇది శాండ్విచ్ బ్రెడ్ అని చెప్పి తీసుకొచ్చారనమాట మా వారు. బ్రౌన్ బ్రెడ్ లేదంట అని చెప్పి. సో మీరు బ్రౌన్ బ్రెడ్ ఉంటే అది వాడండి పిల్లలకి. ఇప్పుడు బేస్ బ్రెడ్కేమో కొంచెం బటర్ అప్లై చేసేసుకొని లైట్గా, తర్వాత ఏంటంటే మనం చికెన్ రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్కి, అది కూడా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి బ్రెడ్ స్లైస్ మొత్తానికి. నెక్స్ట్ టాప్లో ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటున్నామో అన్ని, దానిపైన ఇంకొక బ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. 3 లేయర్స్ తోటి మనకు కావాలంటే. జనరల్గా మనం 2 లేయర్స్ది యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను అలా చూపిస్తున్నాను అనమాట. సో పెద్దవాళ్ళకైతే 3 స్లైసెస్ అట్ ఎ టైం పెట్టేసుకొని ఫస్ట్, సెకండ్ మీద కూడా మనం ఈ చికెన్ స్టఫ్ అంతా కూడా పెట్టేసుకొని ఫైనల్‌గా టాప్‌లో థర్డ్ బ్రెడ్ అనేది కూడా పెట్టేసుకోవచ్చు. సో ఏంటంటే ఇది బటర్‌తో చేసుకుంటే కొంచెం సాఫ్ట్‌నెస్ ఉంటది ఈ శాండ్‌విచ్. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే కమ్మగా వస్తదనమాట. కొంచెం మనం ఫ్లేవర్స్ వేస్తున్నాం కదా, పచ్చిమిర్చి అని, గరం మసాలా అని. పిల్లలు కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోతే, ఒక 5, 6 ఇయర్స్ పిల్లలైతే కొంచెం కారం తినగలరు గానీ 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలైతే తినలేరు కదా! సో అందుకని నేను ఇక్కడ బటర్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఆయిల్ తోటైనా కూడా దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకొంచెం రెండు వైపులా కూడా ఫ్రై చేసేసుకుంటే మనకు వేడి వేడి శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ హెల్తీ శాండ్విచ్ అనమాట. సో మా వాడికి నేను వీక్లీ వన్స్ అయితే పెడుతూ ఉంటాననమాట ఏదో ఒక శాండ్విచ్. బట్ హెల్తీగా పెట్టడానికే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట. సో మనకింకా ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద పెట్టే పనైతే పక్కన ఏదైనా ఒక మిల్క్ షేక్ కూడా చేసేసుకొని పక్కన ఇచ్చారనుకోండి, లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అలాంటివి ఇంక్లూడ్ చేశారనుకోండి, ఈ సమ్మర్‌కి వేడి చేయకుండా ఉంటది. అండ్ హెల్తీగా కూడా మనం వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నట్లు కూడా ఉంటది గదా! సో నేనైతే ఆ రోజు కోకోనట్ మిల్క్ తోటి బనానా మిల్క్ షేక్ చేశాననమాట. స్వీట్‌నెస్ కోసం కొంచెం డేట్స్ కూడా యాడ్ చేసి చేశాను. సో పిల్లలకి ఇలా ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన ఫుడ్‌ని మంచి హెల్తీగా మనం చేసి పెట్టగలిగితే మనకన్నా ధన్యులు ఎవరుంటారండి. సో చూసారు కదా, మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. చాలా చాలా యమ్మీ అండ్ చాలా సూపర్బ్‌గా వస్తది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా, మా వాడు ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. నన్ను కూడా తినిపినివ్వట్లేదనమాట. ఆ శాండ్విచ్ అనేసరికి కొంచెం పీసెస్ నేను కట్ చేసి నైఫ్ తోటి అలా పక్కన పెట్టేసేసరికి ఫోర్క్ తెచ్చుకొని బావగారు వాడే ఇట్లా డిప్ చేసుకొని తింటున్నాడనమాట. సో చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నాడు అడుగుతుంటే. ఎంజాయ్ చేశాడనమాట. కొంచెం మిల్క్ షేక్ అయితే చాలా కొంచెం తాగాడు. బట్ అలవాటు చేస్తున్నా అనమాట. సో ఫ్రూట్స్ అనేవి ఈ సమ్మర్‌లో చాలా ఇంపార్టెంట్. మనకు మంచి ఇన్‌స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తూ ఉంటాయి గదా! సో పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ కొంచెం అవాయిడ్ చేస్తుంటే ఇలా మిల్క్ షేక్స్, ఇలా జ్యూసెస్ రూపంలో మనం చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఎంతో కొంత అయినా కూడా వాళ్ళ బాడీలోకి హెల్తీ ఫుడ్ అనేది మనం పంపించగలం అనమాట. సో ఇక్కడ చూసారు కదా, చెప్తున్నాడు ఎలా ఉందో ఏంటని. మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బై ఫ్రెండ్స్.